మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు 4 రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు గాక, 4 రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు గాక. ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసి పారిపోవడం కొత్త ఏం కాదు. మీకు యాదుకుండాలి, 2018లో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు. కొడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. 2018లో ఓడిపోయిండు మా పట్నం నరేంద్ర రెడ్డి గారి చేతిలో. ఓడిపోయిన తెల్లారో మర్నాడో సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మని మళ్ళా నిలబడ్డాడు. అంతకుముందు కొట్టిండు డైలాగ్ 2015లో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు. ఇవాళ కూడా తొడగొట్టిండు, సవాల్ చేసిండు రైతుల మీద, యువత మీద. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలు. రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు, గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం. మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకునే పిల్లలు చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు, నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని, నువ్వు నన్నే కాదు, మా ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్లు, మా పార్టీలో ఏ నాయకుడైనా నీకు సరిపోతుంది నిజానికి. కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. తప్పుడు కూతలు కూసినందుకు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, రైతు బీమా లాంటి పథకం పెట్టిన మహానాయకుడు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు, కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో, క్షమాపణ చెప్పు. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన డైలాగులు, పనికిమాలిన సవాళ్లు మరొకసారి విసిరొద్దు. విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు. చివరిగా इंग्लिश मीडिया, हिंदी मीडिया కూడా ఉన్నది, వారి కోసం ఒక 2 మాటలు. हमारे यहाँ के तेलंगाना राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी, जिन्होंने 420 वादे तेलंगाना की जनता से करके जीत के गद्दी पे बैठ गए, जिस दिन से जीते, जिस दिन से उनको जीत मिली, जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे. उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा, हमको चैलेंज किया, या तो केसीआर आपके पार्टी से, चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए, मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया, तेलंगाना की युवा के लिए 10 साल में आपने क्या किया, 18 महीने में हमने क्या किया, इस बात पे चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया. सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहां पे हमने इंतजार किया आधा घंटा. मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहां पे उनके लिए कुर्सी भी सजा के यहां पे हमने रखा, उनका इंतजार भी किया. बट लगता है रेवंत जी को सवाल करना आता है, जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है, उनमें कोई सब्र नहीं है. भाइयों, मैं आपसे इतना ही कहूंगा कि ये 420 वादा करने वाली जो कांग्रेस गवर्नमेंट है, इनकी पूरी तरह से, इनकी जो रवैया है, इनकी जो सोच है, इनकी जो
ढोंग है, ये सब हमारी तेलंगाना की जनता जान चुकी है। राहुल गांधी, मल्लिकार्जुन खड़गे साहब जो पॉलिटिकल टूरिस्ट बन के आए, यहां पे SC ST डिक्लेरेशन, BC डिक्लेरेशन, तेलंगाना यूथ डिक्लेरेशन, 2 लाख युवाओं को रोजगार, ये सब वादा किया। ये तेलंगाना की समाज आज हर चीज नोट कर रही है। आज मुख्यमंत्री के लिए हमने इंतजार किया, वो आए नहीं। हम तो तैयार है, आगे भी मुख्यमंत्री अगर प्लेस तय करेंगे, डेट तय करेंगे, जहां भी वो बुलाएंगे हम तैयार रहेंगे, हम आएंगे। और साथ ही साथ आखिर में मैं इतना ही कहूंगा कि कांग्रेस पार्टी की गद्दारी, कांग्रेस पार्टी की जो फरेब आज तेलंगाना की जनता को समझ आ गई। पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है। बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बातें तो बहुत करते हैं, आके कहते हैं कि रेवंत रेड्डी यहां पे तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए ATM बना दिया, पर कोई कार्रवाई नहीं होता, कोई इन्वेस्टिगेशन नहीं होता, ना रेवंत रेड्डी पे, ना उनके मिनिस्टरों पे, ना उनके झूठे वादों पे, ना उनके किस्सों पे। मैं आपको 2 चीज सुनाता हूं। रेवंत रेड्डी ने अपने खुद के साले को 1100 करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में। उस पे हम गए दिल्ली, शिकायत किए, केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए, कोई कुछ नहीं होता। यहां पे आते हैं, कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं, पर कोई कार्रवाई नहीं होता, कोई ED नहीं आती, कोई CBI नहीं, कोई IT नहीं। साथ ही साथ यहां पे SLBC टनल टूट जाता है, कोई NDA से नहीं आता। यहां पे वट्टम पंप हाउस डूब जाता है, कोई NDA से नहीं आता। यहां पे पिद्दावागु प्रोजेक्ट बह जाता है, कोई NDA से नहीं आता। इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है। इसलिए मैं भाइयों में आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल पार्टीज ने तेलंगाना के साथ वादा जो किया उस पे वादा पे नहीं खड़े रहे, चीट किया। इसलिए हम हमेशा तैयार है, हमेशा तेलंगाना की आवाज बन के तैयार रहेंगे, आगे भी ये लड़ाई जारी रखेंगे। మీ అందరూ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు। మా తమ్ముడు ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు గుర్తు చేస్తా ఉన్నారు, అన్న అశోక్ నగర్ లో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే। ఈ రోజు వరకు 6,500 ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు। ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నాడు। రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది, 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారు। ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు, రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు। మీకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెవిలో పూలు పెట్టి మరి ఇవాళ 2 మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు। తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్లలో పెడతా ఉన్నారు। అందుకే తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకంతో కూడా